హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం డైసెస్ అండ్ క్యూబ్స్ మీద పోటీ పరీక్షలోని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని మనం తెలుసుకుంటామండి. ఇప్పుడు మన ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా రెండు డైస్ ఇచ్చారు, రెండుకి అభిముఖంగా వచ్చే సంఖ్య ఏది అని అడిగారండి. అభిముఖంగా అంటే ఆపోజిట్, ఓకేనా? ఆపోజిట్ నెంబర్ ఏంది అని అనేసి. అయితే మనకి ఇలా రెండు డైస్ ఇచ్చినప్పుడు రెండిట్లను కూడా కామన్గా ఏ నెంబర్ ఉందో ముందు తెలుసుకుంటామండి, ఓకేనా? ఈ రెండిట్లను కూడా ఏ నెంబర్ కామన్గా ఉందో అంటే 2 నెంబర్ కామన్గా ఉందండి. సో 2. అయితే ఈ రెండు దగ్గర నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్లోని మనం నెంబర్స్ అయితే మాత్రం రాసుకుంటామండి, ఓకేనా? అయితే 2 తర్వాత ఏమొస్తుంది అంటే 5 వస్తుంది, తర్వాత ఏమొస్తుందంటే 6 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 2 తర్వాత 1 వస్తుంది, తర్వాత 3 వస్తుందండి, ఓకేనా? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకే డైస్ మీద అయితే మాత్రం 2 నెంబర్లు అయితే మాత్రం ఉండవండి. కాబట్టి ఇక్కడ 2కి ఆపోజిట్లో 2 ఉండదు, కాబట్టి ఇక్కడ ఏం లేదండి అంటే 4 నెంబర్ లేదండి. కాబట్టి ఇక్కడ 2కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే మనకి 4 వస్తుందండి, ఓకేనా? ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 2 డైస్ ఇచ్చిన డైస్లో 5 కింద ఉంటే పైన ఏ సంఖ్య ఉంటుంది అని అడగండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి 2 డైస్లో కూడా కామన్గా ఉన్న నెంబర్ ఏంటి అంటే 2 అండి, ఓకేనా? ఈ 2 దగ్గర నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్లోని తీసుకుంటాం, ఓకేనా? సో 2 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే ఏమొస్తుంది అంటే 1 వస్తుంది, 4 వస్తుంది. అదేవిధంగా తర్వాత 5 వస్తుంది, 6 వస్తుందండి, ఓకేనా? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 5 క్రిందన ఉంటే పైన ఏ సంఖ్య ఉంటుంది అని అడిగాడండి. సో ఈ 2 నెంబర్కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే ఆల్రెడీ 2 ఉంది, కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ లేదు, 3 లేదు, కాబట్టి 2కి ఆపోజిట్ 3 వస్తుంది. అదేవిధంగా మనకి 1కి ఆపోజిట్ 5 వస్తుంది, అదేవిధంగా 4కి ఆపోజిట్ 6 వస్తుందండి. అంటే ఇక్కడికి 5 క్రింద ఉంటే పైన ఏ సంఖ్య వస్తుంది అంటే మనకి 1 అయితే మాత్రం రావడం జరుగుతుందండి. అంటే ఇదే విధంగా ఇదే ప్రాబ్లం ఇంకా సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తున్నానంటే ఈ 2 నెంబర్లు కూడా కామన్గా ఉన్నట్లయితే మనకి దేనికి ఎదురుగా ఉన్నది అది ఆపోజిట్ అయితే మాత్రం రావడం జరుగుతుందండి. సో 2 కామన్గా ఒకే ప్లేస్లో ఉన్నాయి, కాబట్టి వీటికి ఆపోజిట్ సేమ్ నెంబర్స్ అవుతాయండి, ఓకేనా? అంటే 1కి ఆపోజిట్ 5 అవుతుంది, 4కి ఆపోజిట్ 6 అవుతుందండి. ఈ విధంగా మనకి సింపుల్గా ఆన్సర్ మాత్రం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 3 డైస్ ఇచ్చారు, 5కి ఎదురుగా ఉన్న సంఖ్య ఏది అని అడిగారండి. సో ఇక్కడ మనకి 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ డైస్ ఇచ్చినా సరే మనం ఏదైనా సరే 2 డైస్ మాత్రం లెక్కలోకి తీసుకుంటామండి. సో ఇక్కడ మొదటి 2 డైస్ తీసుకుంటామండి. మొదటి 2 డైస్ తీసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్నవి ఏంటి అంటే యువతల 3, 4, అదేవిధంగా ఇక్కడ 3, 4 కామన్గా ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 5కి ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే మనకి 1 వస్తుందండి, ఓకేనా? ఇలాగా ఏదైనా 2 డైస్లోని 2 నెంబర్స్ కామన్గా ఉంటే మిగతా నెంబర్స్ అయితే మాత్రం ఆపోజిట్లో అయితే మాత్రం ఉంటాయి. సో ఆ విధంగా 5కి ఎదురుగా ఉన్నది ఏంటి అంటే మనకి 1 వస్తుందండి. ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 3 డైస్ ఇచ్చారు, 3కి అభిముఖంగా వచ్చే సంఖ్య ఏదైనా సరిగండి. అభిముఖంగా అంటే దానికి ఆపోజిట్లో అనేసి అర్థం, ఓకేనా? అయితే ఇలా 3 డైస్ ఇచ్చినప్పుడు వీటిలో కామన్గా ఏదైనా నెంబర్ ఉంటే అవి 2 డైస్ అయితే మాత్రం తీసుకుంటామండి. ఇక్కడ కామన్గా ఏముంది అంటే 3 ఉంది, 3 ఉంది, కాబట్టి ఈ 1, 2 డైస్ తీసుకుంటాం, ఓకేనా? 3 and 3 ఈ 3 నుండి కూడా మన క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే మాత్రం మనం రాసుకుంటామండి, ఓకేనా? 3 తర్వాత ఏమొస్తుంది అంటే 5 వస్తుంది, అదేవిధంగా తర్వాత ఏమొస్తుంది అంటే 6 వస్తుంది. ఇక్కడ 3 తర్వాత ఏమొస్తుంది అంటే 2 వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది అంటే 4 వస్తుందండి, ఓకేనా? అయితే ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే 6కి ఆపోజిట్లోని 4 వస్తుంది, అండ్ 5కి ఆపోజిట్లో 2 వస్తుంది, అండ్ 3కి ఆపోజిట్లోని 3 రాదు, కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ లేదు అంటే 1 లేదండి, ఓకేనా? సో ఈ విధంగా 3కి ఆపోజిట్లో ఏ నెంబర్ వస్తుంది అంటే మనకి 1 వస్తుందండి. ఆన్సర్ 1. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 3 డైస్ ఇచ్చారు, వీటిలోని ఈ డివైడెడ్ బైకి అభిముఖంగా ఉన్న సింబల్ ఏదైనా అడగండి. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఏదైనా సరే మనకి కామన్గా ఉన్న 2 డైస్ అయితే మాత్రం తీసుకుంటామండి. సో ఇక్కడ కామన్గా ఉన్నవి ఏంటి ఉన్నాయి అంటే ఇక్కడ డెల్టా ఉంది, ఇక్కడ డెల్టా ఉంది. నెంబర్స్ కాకుండా ఇలా సింబల్స్ ఇచ్చినట్లయితే మనకి ఏ సింబల్ అయితే ఇచ్చారో ఆ డైకి అయితే మాత్రం తీసుకుంటామండి ముందు. అయితే ఈ డైకి అండ్ మిగతా ఇంకా ఏ డైకి కామన్గా ఉన్నదో అదైతే మాత్రం తీసుకుంటాను. అయితే ఈ డై అయితే మాత్రం మస్ట్ కూడా తీసుకుంటాం. అయితే వీటిలో నుండి దేంట్లో పక్కా కామన్గా ఉంది అంటే మనకి ఫస్ట్ దాంట్లో కామన్గా ఉంది, కాబట్టి ఈ థర్డ్ది ఈ ఫస్ట్ది తీసుకుంటామండి, ఓకేనా? ఫ్రమ్ 1 and 3 డైస్. అయితే మనకి రెండిట్లకి కామన్గా ఏమున్నాయి అంటే ఈ 0 లాంటిది ఉందండి, కాబట్టి ఇక్కడ నుండి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ పెడతామండి, ఓకేనా? అయితే 0 డెల్టా
ఇలా ఒక డాట్ లాంటిది. అదేవిధంగా సేమ్ 0 డివైడెడ్ బై నెక్స్ట్ ఇంటూ వస్తుందండి. అంటే మనకి ఏం అడిగాడు అంటే ఈ డివైడెడ్ బైకి అభిముఖంగా అంటే దీనికి ఆపోజిట్లు ఇది వస్తుంది, దీనికి ఆపోజిట్లు ఇది వస్తుంది, దీనికి ఆపోజిట్లు ఇది వస్తుందండి. కాబట్టి ఈ డివైడెడ్ బైకి ఆపోజిట్లు ఏమొస్తుంది అంటే మనకి డెల్టా వస్తుందండి. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 2 పాచికలు ఇచ్చి 2 పాచికల స్థానాల ద్వారా క్రింద 2 చుక్కలు ఉంటే పైన ఎన్ని చుక్కలు ఉంటాయని అడగడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఈ 2 పాచికల్లోని కూడా రెండిట్లో కామన్గా ఏముందో అది తీసుకుంటామండి. ఓకేనా? 2 పాచికల్లోని కూడా కామన్గా ఏముంది 4 ఉందండి. ఓకేనా? ఈ 4 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం, ఈ 4 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటామండి. దీన్ని ఇంకా షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా చేస్తాం అంటే మనకి ఈ 2 కూడా కామన్గా ఉన్నప్పుడు ఈ ఫేస్కి ఆపోజిట్లో ఇది ఉంటుంది, అదేవిధంగా ఈ ఫేస్కి ఆపోజిట్లో ఇది ఉంటుందండి. అంటే 5 ఫేస్కి ఆపోజిట్లోని 2 ఉంటుంది, అదేవిధంగా 6 ఫేసెస్కి 6 చుక్కలకి ఆపోజిట్ ఏముంటుంది అంటే 1 చుక్క ఉంటుందండి. కింద 2 చుక్కలు ఉంటే దానికి పైన ఎన్ని చుక్కలు ఉంటాయని అన్నాడండి. కింద 2 చుక్కలు ఇది ఉంటే దానికి పైన ఎన్ని ఉంటుంది 5 ఉంటుందండి. ఓకేనా? పైన 5 చుక్కలు ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 4 పాచికలు ఇచ్చి 3 చుక్కలు ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంలో ఎన్ని చుక్కలు ఉంటాయని అడగడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం చూడండి. మనకి 3 చుక్కలు ఉన్న డైస్ ఎన్ని ఉన్నాయో మనం చూసుకుంటామండి. 1 2 3 ఉన్నాయండి. ఓకేనా? 3 చుక్కలు ఉన్న డైస్ 3 ఉన్నాయి. అయితే మొదటి 2 తీసుకుందామండి. మొదటి 2 తీసుకున్నట్లయితే ఇక్కడ 3 చుక్కలు ఉంది, ఇక్కడ 3 చుక్కలు ఉందండి. కాబట్టి ఈ రెండిట్లో కూడా కామన్గా ఏమున్నాయి అంటే 3 4 ఉంది, ఇక్కడ కూడా 3 4 ఉంది. కాబట్టి ఇక్కడ 6 చుక్కలకి ఆపోజిట్లోని ఎన్ని ఉంటుందండి 1 ఉంటుందండి. ఓకేనా? సో ఈ 4 3 కామన్గా ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్నవి ఇది అవుతాయండి. సో 6 చుక్కలకు ఆపోజిట్ 1 అవుతుంది. అదే ఇక్కడ మనం రాసుకున్నాం, 6కి ఆపోజిట్ 1 రాసుకున్నాం. సేమ్ అదేవిధంగా మనకి ఈ డైస్కి ఈ డైస్ మనం తీసుకుంటామండి. అయితే ఇక్కడ 3 1 ఉంది, ఇదే విధంగా 3 1 అవుతుంది. ఈ 2 కామన్ తీసేస్తే ఇక్కడ 4కి ఆపోజిట్ ఏముంటుంది అంటే 2 ఉంటుందండి. ఓకేనా? 4 చుక్కలకి ఆపోజిట్ 2 ఉంటుంది. కాబట్టి మనకి ఇంకా ఏం కావాలని అడిగాడు అంటే 3 చుక్కలు కావాలని అన్నాడు. సో ఇందులో ఏట్ లేదండి అంటే 5 నెంబర్స్ లేదు. కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? సో ఈ విధంగానే చేయొచ్చు. లేదు అంటే ఇది కలిపి తీసుకుంటామండి. ఓకేనా? ఫ్రమ్ 2 and 3 దీని నుండి మనకి రెండింటిలో కూడా కామన్గా ఏముంది అంటే 4 ఉందండి. సో ఈ 4 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం. ఇక్కడ చుక్కల్ని అంకీలాగా మనం వేస్తున్నాను, మీరైతే మాత్రం ఇది చుక్కలుగా కౌంట్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ 4కి 1 3, అదేవిధంగా ఇక్కడ దీని నుండి కూడా సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ 4 6 5. అంటే ఇక్కడ 1కి ఆపోజిట్ 6 ఉంది, అదేవిధంగా 3కి ఆపోజిట్ 5 వస్తుంది. మనకి ఏం అడిగాడు అంటే 3 చుక్కలు ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంలో ఎన్ని చుక్కలు ఉంటాయి అంటే 3 చుక్కలకి ఉన్న ముఖానికి వ్యతిరేకంగా మనకి 5 చుక్కలు ఉంటుందండి. ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా ఓపెన్ పాచ్కి ఇచ్చి 3కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏదైనా అడగడండి. ఇలా ఓపెన్ పాచ్కి ఇచ్చినట్లయితే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా బాక్స్లోని ఒక బాక్స్ విడిచిపెట్టి ఇంకొకటి ఆపోజిట్లో ఉంటాయండి. అంటే ఈ 1కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే 3 వస్తుంది. అదేవిధంగా 2కి ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే 4 వస్తుందండి. అదేవిధంగా 5కి ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే మనకి 6 వస్తుందండి. ఇలా మధ్యలోని కంటిన్యూషన్లోని మధ్యలోని 1 వదిలేస్తే మిగతావి ఆపోజిట్లో అయితే మాత్రం రావడం జరుగుతుందండి. సో మనకి 1కి ఆపోజిట్ ఏంటి అంటే 3, అదేవిధంగా 2కి ఆపోజిట్లు ఏంటి అంటే 4, 5కి ఆపోజిట్లు ఏంటి అంటే 6 అండి. సో మనకి 3కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏంటి అంటే మనకి 1 ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా ఓపెన్ డై ఇచ్చి 6కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏదైనా అడిగారండి. ఈ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం చూడంటే మనకి ఇలా ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు మనకి ఒక నెంబర్ ఉంది కదా, ఈ వరుస నెంబర్లోని 1 బ్లాంక్ వదిలేసి నెక్స్ట్ది మనకి ఆపోజిట్లో ఉంటాయండి. అంటే 1 తర్వాత 2 నెంబర్ వదిలేసి 3 ఆపోజిట్లో ఉంటాయి. అదేవిధంగా 2 నెంబరు తర్వాత 3 వదిలేస్తే ఈ 4 అనేది మనకి ఆపోజిట్లో ఉంటుందండి. అదేవిధంగా ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది మనకి ఆపోజిట్లో ఉంటాయండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే 1కి ఆపోజిట్లో 3 ఉంటుంది, 2కి ఆపోజిట్లోని 4 ఉంటుంది,
5కి ఆపోజిట్లోని 6 ఉంటుందండి. మనకి ఏం అడిగాడు? 6కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏది అంటే మనకి 5 ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా ఒక ఓపెన్ డై ఇచ్చి 2కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏదని అడిగాడండి. మనం ఈ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం మనం ముందే తెలుసుకున్నాం. ఏంటి? ఒక నెంబర్కి ఒక గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ నెంబరు ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయండి. అదేవిధంగా ఈ నెంబర్కి గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ నెంబర్ ఆపోజిట్లో ఉంటుందండి. మరి అలాంటప్పుడు ఇటువైపు ఉన్న ఈ సంఖ్య 2, ఇటువైపు ఉన్న ఈ సంఖ్య 5, ఈ రెండు కూడా ఆపోజిట్లు అవుతాయండి. ఓకేనా? సో ఈ విధంగా చూసుకున్నట్లయితే 1కి ఆపోజిట్లోని 3 ఉంటుంది, 4కి ఆపోజిట్లోని 6 ఉంటుంది, అదేవిధంగా 2కి ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే 5 వస్తుందండి. మనకి ఏం అడిగాడు అంటే 2కి అభిముఖంగా ఉన్న సంఖ్య ఏది అంటే మనకి 2కి అభిముఖంగా ఉన్న సంఖ్య 5 అయితే మాత్రం ఆన్సర్ అయితే మాత్రం రావడం జరుగుతుందండి. ఈ విధంగా సింపుల్గా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా ఓపెన్ డై ఇచ్చి కింద ఆప్షన్స్ 4 డైస్ ఇచ్చి క్రింద వాటిలోని ఏది కరెక్ట్ అని అడిగాడండి. సో ఇది క్లోజ్ చేస్తే క్రింద వాటిలో ఏదో ఒకటి వస్తుంది. అది ఏంటనేది మనం కనుక్కోవాలండి. ఓకేనా? మనకు ముందే తెలుసుకున్న ఏంటి అంటే ఇలాగ ఒక లైన్కి లెఫ్ట్ రైట్ ఉన్నది ఆపోజిట్ అవుతాయండి. సో 1 మరియు 5. అదేవిధంగా ఇలా స్ట్రైట్ లైన్లోని ఆల్టర్నేటివ్గా ఉన్నది ఆపోజిట్లో అవుతాయండి. అంటే 6కి ఆపోజిట్ ఏంటవుతుంది అంటే 3 అవుతుందండి. అదేవిధంగా 2కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే మనకి 4 అవుతుందండి. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఆపోజిట్ వచ్చిన నెంబర్స్ పక్క పక్కనే ఉండవండి. ఓకేనా? ఇది మనకి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినట్లయితే 1 మరియు 5 ఆపోజిట్లు ఉన్నాయండి. ఈ రెండు కూడా పక్క పక్కన ఉండకూడదు. అంటే 5 ఉంటే 1 ఉండకూడదు, 1 ఉంటే 5 ఉండకూడదండి. ఆప్షన్స్ లో అవి ఏంటి ఉన్నాయో మనం చూసుకుంటాం. ఓకేనా? సో 1, 5 ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇది తప్పు. ఓకేనా? అదేవిధంగా 1, 5 ఇది కూడా పక్క పక్కన ఉన్నాయి, ఇది కూడా తప్పు. నెక్స్ట్ 6, 3 ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయండి కాబట్టి ఈ రెండు పక్క పక్కన ఉండకూడదు. సో 6, 3 ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇది తప్పు. మనకి ఏ టెండ్ వచ్చింది ఆన్సర్ అంటే ఏ ఈజ్ గుడ్. ఆన్సర్ ఏ కరెక్ట్ అండి. ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3 సమాన భాగాలు కలిగిన ఒక క్యూబ్కు ఒక్కో తలానికి ఒక్కో రంగు వేసిన క్యూబ్లో ఎన్ని చిన్న క్యూబ్స్ ఉంటాయి? 3 రంగులు, 2 రంగులు, 1 రంగు, రంగు లేని క్యూబ్స్ ఎన్ని ఉంటాయని అడగండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఏమి అడిగాడు అంటే 3 సమాన భాగాలు కలిగిన ఒక క్యూబ్ అండి. అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి. దీని యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ కూడా సమానంగా ఉంటాయండి. ఓకేనా? 3 భాగాలు అంటే దీని యొక్క లెంత్ 3 భాగాలు, దీని యొక్క బ్రెడ్త్ 3 భాగాలు, హైట్ కూడా 3 భాగాలండి. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఏం అడిగాడు అంటే ఒక్కో తలానికి ఒక్కో రంగు వేసానంటండి. అంటే ఇది మనకి రెడ్, ఇది మనకి గ్రీను, ఇది మనకి ఎల్లో అని అనుకోండి. అంటే మనకు కనిపించే 3 తలాలు కూడా ఫ్రంట్ది రెడ్, సైడ్ది గ్రీను అండ్ టాప్ ఎల్లో అని అనుకోండి. ఓకేనా? అయితే మనకి దీంట్లోని క్యూబ్స్ మొత్తం ఎన్ని ఉంటాయని అడిగాడండి. ఓకేనా? టోటల్ క్యూబ్స్కి మనకి ఫార్ములా ఏంటి అంటే మనకి ఎన్ని భాగాలు చేశారు అంటే 3 భాగాలు చేశారండి. ఓకేనా? సో టోటల్ క్యూబ్స్కి మనకి ఫార్ములా ఏంటి అంటే ఎన్ క్యూబ్. ఇక్కడ ఎన్ అంటే 3 అంటే 3 క్యూబ్ అంటే ఎంత అంటే మనకి 27 అండి. ఓకేనా? సో దీంట్లో మొత్తం ఎన్ని క్యూబ్స్ ఉంటాయి అంటే టోటల్ 27 ఉంటాయండి. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఏం అడిగాడు అంటే 3 రంగులు ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని ఉంటాయో అడిగాడండి. మనకి ఏ క్యూబ్కి అయినా సరే కార్నర్స్ 8 ఉంటాయి కాబట్టి ప్రతి కార్నర్లను కూడా మనకి 3 రంగులు కలిగి ఉంటాయండి. ఎన్ని కార్నర్స్ ఉంటే అన్ని 3 రంగులు కలిగిన క్యూబ్స్ కలిగి ఉంటాయి. కార్నర్స్ 8 కాబట్టి 8 అయితే మాత్రం 3 రంగులు కలిగిన క్యూబ్స్ అయితే మాత్రం ఉంటుంది. ఇదైతే మాత్రం ఫిక్స్డ్ అండి. ఓకేనా? 3 రంగులు ఉన్న క్యూబ్స్ ఎన్ని అంటే 8. ఓకేనా? అండ్ అదేవిధంగా నెక్స్ట్ 2 రంగులు ఉన్న క్యూబ్స్ ఎన్ని అని అడిగానండి. ఓకేనా? మనకి 2 రంగులు ఉన్న క్యూబ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇలా ఎడ్జెస్ మీద అయితే మాత్రం ఉంటాయండి. ఓకేనా? ఇది 2. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ 2, అదేవిధంగా ఇక్కడ 2, ఇక్కడ 2, 2, 2 ఇలా మనకి ఎడ్జెస్లోనైతే మాత్రం మనకి 2 రంగుల క్యూబ్స్ అయితే మాత్రం ఉంటాయండి. మనకి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి అంటే 12 ఎడ్జెస్ ఉంటాయండి. ఓకేనా? 12 ఎడ్జెస్ ఉంటాయి. అదేవిధంగా మనకి పైన కింద తీసేస్తామండి 2. అయితే n-2. ఓకేనా? సో ఏమొచ్చింది అంటే n అంటే ఇక్కడ మనకి ఎంత అంటే 3. 12 × 3 - 2 అంటే 3 - 2 అంటే 1. 12 × 1 = 12 అండి. సో మనకి 2 రంగులు ఉన్న క్యూబ్స్ ఎన్ని వస్తాయి అంటే మనకి 12 వస్తాయండి. ఒక రంగు ఉన్న క్యూబ్స్ ఎన్ని అని అడిగాడండి.
ఇక్కడ మనకి ఒక రంగు ఉన్న క్యూబ్స్ ఎక్కడ వస్తాయి అంటే ఇదిగోండి ఈ సెంటర్లోనే వస్తాయండి. ఎందుకంటే ఈ కార్నర్లోని మనకి 3 రంగులు ఉంటాయి. అదేవిధంగా ఈ సైడ్లు మనకి ఎడ్జెస్లో ఉన్నవి 2 రంగులు ఉంటాయి. ఈ కార్నర్లు ఎడ్జెస్ కాకుండా మధ్యలో ఉన్నది అయితే మాత్రం ఒక రంగు ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఒక ఫేస్లోనైతే మాత్రం ఒకటి ఉంది. అలాంటిది ఎన్ని ఫేసెస్ ఉంటాయి అనేసి అంటే 6 ఉంటాయండి. ఓకేనా? 6 n-2 పైన కింద తీసేస్తాం కాబట్టి n-2 స్క్వేర్ అండి. ఓకేనా? అయితే 6 n అంటే ఎంత 3 అండి. 3 - 2 స్క్వేర్ అంటే 6 × 1 స్క్వేర్ అంటే ఎంత 6 అండి. అంటే ఒక రంగు ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 6 ఉంటాయండి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి అంటే రంగు లేని చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అడిగాడండి. రంగు లేని చిన్న క్యూబ్స్ అంటే ఏ ఫేస్కి టాప్ సైడ్కి సైడ్ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బాటమ్ అన్నీ తీసేస్తే మధ్యలో ఉన్న వాటికి అయితే మాత్రం రంగు ఉండదు కదా. ఆ మధ్యలో ఉన్న క్యూబ్స్ ఎన్ని అని అడిగాడండి. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే ఓ కలర్ క్యూబ్స్ దీనికి ఫార్ములా ఏంటి అంటే n-2 క్యూబ్ అండి. ఇక్కడ n అంటే ఎంత అంటే 3 - 2 క్యూబ్. 3లో 2 తీస్తే 1 క్యూబ్ అంటే మనకి 1 వస్తుందండి. సో నో కలర్ క్యూబ్స్ అంటే ఏంటి అంటే 1 వస్తుందండి. అయితే ఇక్కడ మొత్తం టోటల్గా 3 రంగులు ఉన్నవి ఎన్ని వచ్చాయి అంటే 8 వచ్చాయి. 2 రంగులు ఉన్నవి ఎన్ని వచ్చాయి అంటే 12 వచ్చాయి. అదేవిధంగా ఒక రంగు ఉన్నది ఎన్ని వచ్చాయి అంటే 6 వచ్చాయి. అండ్ అదేవిధంగా నో కలర్ క్యూబ్స్ ఎన్ని వచ్చాయి అంటే మనకి 1 వచ్చిందండి. ఇవన్నీ కూడా కలిపితే ఎంత వస్తుంది అంటే టోటల్గా 27 వస్తుందండి. మనకు ముందే తెలుసుకున్నాం టోటల్ క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 27. మొత్తం అన్ని కలిపితే ఎంత వస్తుంది అంటే 27. సరిపోయింది కదా. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 25 సెంటీమీటర్ల భుజం కొలత కలిగిన ఒక భుజానికి అన్ని వైపులా రంగులు వేసి దానికి 5 సెంటీమీటర్ల భుజం కొలత గల చిన్న గణాలుగా విభజించినప్పుడు ఎన్ని చిన్న గణాలు ఏర్పడతాయి? ఒక తలానికి, 2 తలానికి, 3 తలానికి, ఏ తలానికి రంగులే చిన్న గణాల సంఖ్య ఎంత అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే భుజం పొడవు ఎంత ఇచ్చాడు అంటే 25 సెంటీమీటర్లు అండి. మొదట మనం కనుక్కోవాల్సిందండి n ఏ విధంగా కనుక్కుంటామంటే మొదట ఒక భుజం యొక్క పొడవు ఎంత ఇచ్చారు అంటే 25 సెంటీమీటర్లు ఇచ్చారండి. అంటే పెద్ద భుజం ఎంత ఇచ్చారు 25 సెంటీమీటర్లు. చిన్న భుజం ఎంత అంటే 5 సెంటీమీటర్లు కొలతతో అయితే మాత్రం కట్ చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ 5 1 5 5 అంటే ఇక్కడ n ఎంత వస్తుంది అంటే 5 వస్తుందండి. కాబట్టి n 5 వచ్చింది కాబట్టి దీని యొక్క క్యూబ్ ఏ విధంగా ఉంటుంది అంటే దీని యొక్క ఈ విధంగా మనకి క్యూబ్ అయితే మాత్రం వస్తుందండి. అయితే దీంట్లోని మనకి ఎన్ని చిన్న గణాలు ఉన్నాయి అని తెలుసుకోవడం ఎలా అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్కి ఫార్ములా ఏంటి అంటే n క్యూబ్. n అంటే ఇక్కడ ఎంత 5 ఇచ్చారండి. సో 5 క్యూబ్ అంటే ఎంత 125. ఇక్కడ ఎన్ని చిన్న క్యూబ్స్ ఉన్నాయి అంటే 125 అయితే మాత్రం ఉండడం జరిగిందండి. ఒక తలానికి రంగు వేయబడిన చిన్న క్యూబ్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడండి. ఒక తలానికి రంగు వేయబడిన క్యూబ్స్కి ఫార్ములా ఏంటి అంటే 6 × n-2 స్క్వేర్ అండి. ఇక్కడ 6 × n అంటే 5 - 2 స్క్వేర్ అంటే 6 × 5 నుండి 2 తీస్తే ఎంత 3 స్క్వేర్ అంటే ఎంత 9. 6 9s 54. ఓకేనా. ఒక తలానికి రంగు వేయబడిన క్యూబ్స్ ఎన్ని అంటే 54 వస్తున్నాయి. ఫార్ములా ఏంటి అంటే ఫార్ములా ఏం అవసరం లేదు. సో దీనికి సింపుల్గా బుల్లెట్ బిట్ ఏంటి అంటే ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి దానికి 3 తలాలకి రంగు వేయబడిన క్యూబ్స్ ఎన్ని అంటే మనకి 8 అయితే మాత్రం రాస్తామండి. 8 కార్నర్స్కి కార్నర్లో ఉన్న ప్రతి క్యూబ్కి కూడా 3 రంగులు కలిగి ఉంటుందండి. ఇదైతే మాత్రం బుల్లెట్ బిట్ అండి. మనకి ఎక్కడ 3 తలాలు అనేసి అన్నా సరే అక్కడైతే మాత్రం 8 అయితే మాత్రం డైరెక్ట్గా పెట్టవచ్చండి. అండ్ అదేవిధంగా నో కలర్ క్యూబ్స్ దీని ఫార్ములా ఏంటి అంటే n-2 క్యూబ్ అండి. ఇక్కడ n అంటే ఎంత 5 - 2 క్యూబ్ అంటే 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే 27 అండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా కలిపితే ఒక రంగు ఉన్నవి 54, అదేవిధంగా 2 రంగులు ఉన్నవి 36, 3 రంగులు ఉన్నవి 8, 4 నో కలర్స్ అయితే మాత్రం 27 అండి. టోటల్ ఎంత అంటే 90, 98 ప్లస్ 27 ఎంత అంటే 125. సో టోటల్ 125 క్యూబ్స్ అయితే మాత్రం ఉండడం జరిగింది. ఇక్కడ టోటల్ ఎంత అంటే క్యూబ్స్ అంటే 125. ఈ రెండు కూడా ఈక్వల్ అయింది కదా. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం మనం సాల్వ్ చేస్తాం. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
4 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు, 6 సెంటీమీటర్లు ఎత్తుగల దీర్ఘకణాన్ని సమాన భాగాలుగా విభజించి రంగు వేసిన మొత్తం ఎన్ని చిన్న కణాలు కలిగి ఉన్నాయి? 3 రంగులు, 2 రంగులు, 1 రంగు, ఎలాంటి రంగు లేని చిన్న కణాలు ఎన్ని ఉన్నాయి అని అడగండి. ఓకేనా? పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా లేనటువంటి దీర్ఘకణం ఏ విధంగా ఉంటుందంటే 4 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు, 6 సెంటీమీటర్ల ఎత్తు ఈ విధంగా ఉంటుందండి. ఇది 4 cm, 3 cm, ఎత్తు 6 cm. ఈ విధంగా చిన్న కణాలుగా విభజిస్తే ఈ విధంగా ఏర్పడుతుందండి. అయితే దీంట్లో మొత్తం ఎన్ని చిన్న కణాలు ఉన్నాయి అంటే ఫార్ములా ఏంటి అంటే L × B × H అండి. అయితే ఇక్కడ L అంటే 4 × 3 × 6, 4 3 12, 12 6 72. టోటల్ ఎన్ని గణాలు చిన్న ఉన్నాయి అంటే 72 చిన్న గణాలు అయితే మాత్రం ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి 3 రంగులు కలిగినటువంటి గణాలు ఎన్ని ఉన్నాయి అంటే మనకి గుర్తుపెట్టుకోండి, క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ టోటల్గా 3 రంగులు కలిగినటువంటి గణాలు ఎన్ని ఉన్నాయి అంటే మనకి 8. ఇది ఫిక్స్డ్ అండి. ఎప్పుడైనా సరే 3 రంగులు కలిగినటువంటి గణాలు అనేసి అంటే 8 అయితే మాత్రం పక్క వేస్తుంది. ఇదైతే మాత్రం బుల్లెట్ బిట్. ఇంకా 2 రంగులు ఉన్నటువంటి గణాలు, రంగులు కలిగిన గణాలకి ఫార్ములా ఏంటి అంటే 4 × L - 2 ప్లస్ B - 2 ప్లస్ H - 2. ఇక్కడ L అంటే ఎంత వచ్చింది అంటే మనకి 4, 4 - 2 ప్లస్ B అంటే ఎంత వచ్చింది అంటే 3, 3 - 2 ప్లస్ ఎత్తు ఎంత అయింది అంటే 6 సెంటీమీటర్లు, 6 - 2. సో 4 × 4లో 2 తీస్తే 2 ప్లస్ 3లో 2 తీస్తే 1 ప్లస్ 6లో 2 తీస్తే 4, 4 + 1 5 + 2 7, 7 4 28. టోటల్గా 2 రంగులు కలిగినటువంటి గణాలు ఎన్ని అంటే 28 ఉన్నాయండి. అదేవిధంగా 1 రంగు కలిగినటువంటి గణాలు ఎన్ని ఉన్నాయి అంటే దీనికి ఫార్ములా ఏంటి అంటే 2 × L - 2 B - 2 ప్లస్ B - 2 H - 2 ప్లస్ H - 2 L - 2. ఇది దీని యొక్క ఫార్ములా అండి. సో వాల్యూస్ దీంట్లో ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది అంటే 2 × L అంటే ఎంత 4, 4 - 2 3 - 2 ప్లస్ 3 - 2 6 - 2 ప్లస్ 6 - 2 4 - 2. 2 × 4లో 2 తీస్తే ఎంత అంటే 2, 2 × 1 2 ప్లస్ 3లో 2 తీస్తే 1, 6లో 2 తీస్తే 4, 1 4 4 ప్లస్ 6లో 2 తీస్తే 4, 4లో 2 తీస్తే 2, 4 2 8. 2 × 2 4 6, 6 8 14, 14 2 28. సో టోటల్ 1 రంగు కలిగినటువంటి గణాలు ఎన్ని అంటే 28 అండి. రంగు లేని గణాలు ఎన్ని ఉన్నాయి అంటే ఫార్ములా ఏంటి అంటే L - 2 B - 2 H - 2 అండి. L - 2 B - 2 H - 2. ఇక్కడ L అంటే ఎంత 4 - 2, B అంటే 3 - 2, H అంటే 6 - 2. 4లో 2 తీస్తే 2 ఇంటూ 3లో 2 తీస్తే 1 ఇంటూ 6లో 2 తీస్తే 4, 4 2 8. అంటే టోటల్ 0 కలర్ క్యూబ్స్ ఎన్ని అంటే 8 వస్తాయండి. టోటల్ ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి అంటే 3 రంగులు ఉన్నవి 8, 2 రంగులు ఉన్నవి 28, 2 కలిపితే 36. అదేవిధంగా నో కలర్ క్యూబ్స్ 8, అదేవిధంగా 1 కలర్ క్యూబ్ ఉన్నవి ఎన్ని అంటే 28, ఈ 2 కలిపితే 36, 36 కలిపితే 72. సో టోటల్ ఎన్ని ఉన్నాయి అంటే 72. సరిపోయింది కదా. ఈ ప్రాబ్లమ్స్ ఈ విధంగా మనం సాల్వ్ చేస్తామండి.